హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మరి గుడ్ న్యూస్ అండి. సో మెగా టెస్ట్ సిరీస్ ఆఫర్ అయితే మరి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. జస్ట్ 299కే మనకు ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. 5000 ఎంసీక్యూస్ అండి, చాప్టర్ వైజ్గా ఉంటాయి, 10 యూనిట్స్. వాటితో పాటుగా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులోనే యాడ్ అయి వస్తాయండి మీకు. ఓకేనా? సో ఈరోజు రేపు అంటే 15వ తారీఖు లోపు తీసుకున్న వారికి ఈ అవకాశం, తర్వాత తీసుకున్న వారికి 499 అవుతుంది కోర్స్కి, ప్లస్ 15 గ్రాండ్ టెస్ట్లు రావు. ఓకేనా? కాబట్టి ఉపయోగించుకోండి. సో గైస్, ఏ పోటీ పరీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించేవి టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్టులు అండి. ఓకేనా? మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఉద్యోగం సాధించిన వారిని గ్రాండ్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలలో 80కి 80 మార్కులు సాధించిన ఘనత మన టెస్ట్ సిరీస్కే ఉందండి. ఎవ్వరికి కూడా సాధ్యం కాలేదు అది. సేమ్ అదేవిధంగా మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసామండి. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా 299కే ఉందండి ప్రజెంట్. ఇందులో కూడా 7000 ఎంసీక్యూస్ ఉంటాయి, టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఓకేనా? అమౌంట్ జస్ట్ 299 ఉంది కాబట్టి అందుబాటు ధర ఉంది, తీసుకోండి. మీకు కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే? ఒకవేళ ఇంకా యాప్ కనిపించకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఓకే? ఆల్ ది బెస్ట్ అండి. సో గైస్, ఈరోజు మనము ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్ అయితే చూడబోతున్నామండి. ఈరోజు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్తో మీ ముందుకు రావడము జరిగింది. ఓకేనా? సో చిన్న లైక్ చేయండి. సో లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, which of the following is produced during the oxidation of glucose? Which of the following is produced during the oxidation of glucose? ఏం ఉత్పత్తి అవుతుందండి గ్లూకోజ్ ఆక్సిడేషన్లో? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఏటీపీ, ఎన్ఏడిహెచ్ మరియు ఎసిటైల్ సిఓఏ, ఇవి 3 కూడా ఉత్పత్తి అవుతాయండి. ఓకేనా? గ్లూకోజ్ ఆక్సిడేషన్ సమయంలో. వివరాలు చూద్దాం. డ్యూరింగ్ గ్లూకోజ్ ఆక్సిడేషన్, ఏటీపీ, ఎన్ఏడిహెచ్ అండ్ ఎసిటైల్ సిఓఏ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఇంటర్మీడియట్స్ ఆర్ ఎండ్ ప్రోడక్ట్స్. ఇంపార్టెంట్. ఓకేనా? అంత్య ఉత్పత్తులుగా ఇవి విడుదలవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్? వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్? గ్లైకాలసిస్ యొక్క అంత్య ఉత్పత్తి లేదా చివరి ఉత్పత్తి ఏంటి? ఆప్షన్ ఏ అండి, పైరువేట్ ఆమ్లం అండి. ఓకే? పైరువేట్ యాసిడ్. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్ ఈజ్ అ పైరువేట్. ఓకే? నెక్స్ట్ వన్, in which phase of the citric acid cycle is NADH produced? In which phase of the citric acid cycle is NADH produced? Answer option B and D, during the conversion of a isocitrate to alpha ketoglutarate. Okay? Isocitrate to alpha ketoglutarate అనేవి సో మరి ఉత్పత్తి అవుతాయి. చూద్దాం. NADH is produced during the conversion of isocitrate and alpha ketoglutarate in the citric acid cycle. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, which enzyme catalyzes the conversion of glucose to glucose 6 phosphate? ఓకేనా? గ్లూకోజ్ను గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మార్చే ఎంజైమ్ ఏంటి? ఆప్షన్ ఏ అండి, హెక్సోకీటోన్. ఓకే? హెక్సోకీనేస్ అండి. ఇంపార్టెంట్. హెక్సోకీనేస్ క్యాటలైజ్ ద ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఇంపార్టెంట్ అండి.
వేర్ డస్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ టేక్ ప్లేస్? సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎక్కడండి? మైటోకాండ్రియా. కణశక్తిగారం అని పిలుస్తాం కదా, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాం మైటోకాండ్రియాని. ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ అకర్స్ ఇన్ ద మైటోకాండ్రియా. నెక్స్ట్ వన్, విచ్ మాలిక్యులర్ ఈజ్ ఏ direct product of the pentose phosphate pathway? Which molecule is a direct product of the pentose phosphate pathway? Pentose phosphate మార్గం యొక్క నేరుగా ఉత్పత్తి అవుతున్న అణువు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, NADPH. NADPH. NADPH is directly produced in the pentose phosphate pathway. Next one, which process produces the most ATP per glucose molecule? Which process produces the most ATP per glucose molecule? అంటే ప్రతి గ్లూకోజ్ అణువుకు ఎక్కువగా ATP ఉత్పత్తి చేసే ప్రక్రియ ఇది. ఆప్షన్ సి అండి, ఆక్సిడేటివ్ పాస్పోరిలేషన్. ఓకే, ఆక్సిడేటివ్ పాస్పోరిలేషన్. Oxidative phosphorylation produces the most ATP per glucose molecule. Important question అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. In which organelle does the electron transport chain occur? In which organelle does the electron transport chain occurs? అంటే ఎలక్ట్రాన్ రవాణా శ్రేణిలో ఏ ఆర్గనెల్లో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, మైటోకాండ్రియా. ఓకే, మైటోకాండ్రియా. చూద్దాం. ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మైక్రోకాండ్రియా. ఓకే, ఎలక్ట్రాన్ రవాణా కూడా మైటోకాండ్రియాలోనే జరుగుతుందండి. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టు సింథసైజ్ ATP, adenosine triphosphate. To synthesize ATP. చూద్దాం. The primary function of the electron transport chain is to synthesize ATP via oxidative phosphorylation. Important question అండి. Next one. Which enzyme catalyzes the conversion of a fructose 6-phosphate to fructose 1,6 biphosphate? అంటే fructose 6-phosphate. Which enzyme catalyzes to convert fructose 6 to fructose 6-phosphate to fructose 1 and 6 biphosphates రెండింటిగా విభజిస్తుంది అని అర్థం. ఏంటది? ఆప్షన్ బి అండి. ఓకే, పాస్పోఫ్రక్టోకినేస్. ఓకే, పాస్పోఫ్రక్టోకినేస్. చూద్దాం. Phosphofructokinase catalyzes the conversion of fructose 6-phosphate to fructose 1 and 6 biphosphate రెండు అణువులుగా అయితే విభజించడము జరుగుతుంది. ఓకేనా? డ్యూరింగ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ వాట్ ఈస్ ద ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆక్సిజన్ అండి. ఓకేనా? డ్యూరింగ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ వాట్ ఈస్ ద ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏంటండి? ఆక్సిజన్. ఇంపార్టెంట్. ఆక్సిజన్ యాక్ట్ యాజ్ ద ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ డ్యూరింగ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్? వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్? ఏంటండి? ఆప్షన్ ఏ అండి, గ్లూకోజ్ కాదండి. ఓకేనా, గ్లూకోజ్ కాదు. సిట్రిక్ యాసిడ్ సైకిల్లో NADH ఏర్పడుతుంది, FADH2 ATP. ఓకే, చూద్దాం. గ్లూకోజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ బిఫోర్ ఎంటరింగ్ ది సైకిల్. అంటే ఈ యొక్క సిట్రిక్ యాసిడ్ సైకిల్కి ఎంటర్ అవ్వకముందే ఇది సంశ్లేషించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. Which compound is directly involved in the synthesis of ATP in the electron transport chain?
Which compound is directly involved in the synthesis of ATP in the electron transport chain? Answer option D అండి ATP synthesis. ATP synthesis. చూద్దాం వివరాలు. ATP synthase is directly involved in the synthesizing ATP during the electron transport chain. Okay, next one. Which of the following is a byproduct of lactic acid or fermentation? Which of the following is a byproduct of lactic acid fermentation? Answer options and lactic acid అండి. Okay, lactic acid. Lactic acid is the byproduct of lactic acid fermentation. Okay, next one. How many ATP molecules are produced from one molecule of a glucose during glycolysis? Answer option A అండి 2. Okay, glycolysis produces 2 ATP molecules from one glucose molecule. Important question అండి. Next one. What is the primary function of NADH in cellular respiration? What is the primary function of NADH in cellular respiration? Option B అండి to transfer electrons to the electron transport chain. ఏం చేస్తుందండి to transport electrons to the electron transport chain. NADH transfer electrons to the electron transport chain where ATP is produced. Okay, next one. Which of the following is an example of an anaerobic process? Which of the following is an example of anaerobic process? Answer option A అండి glycolysis. Okay, glycolysis important. చూద్దాం. Glycolysis is an anaerobic process meaning it does not require oxygen అండి. ఓకేనా, అంటే ఈ యొక్క అనెరాబిక్ చర్యలో దాని పేరులోనే ఉంటుంది అవాయు శ్వాసక్రియ అంటాం. ఇందులో ఆక్సిజన్ అనేది ఉండదండి. ఓకే, ఇన్ విచ్ ఆర్గాన్ డస్ gluconeogenesis primarily occur? In which organ does gluconeogenesis primarily occur? ఎక్కడండి? ఆప్షన్ ఏ లివర్. ఓకే, లివర్లో. సో gluconeogenesis primarily occur in the liver. Next, what is the main function of insulin in a carbohydrate metabolism? కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో మరి ఇన్సులిన్ యొక్క పాత్ర ఏంటి? ఏం చేస్తుందండి? ఆప్షన్ ఏ టు ఇంక్రీజ్ గ్లూకోజ్ అప్టేక్ ఇంటూ సెల్స్. టు ఇంక్రీజ్ గ్లూకోజ్ అప్టేక్ ఇంటూ సెల్స్. చూద్దాం. ఇన్సులిన్ ఫెసిలిటేట్ గ్లూకోజ్ అప్టేక్ ఇంటూ సెల్స్ రెడ్యూసింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఇన్సులిన్ ఏం చేస్తుందండి? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని క్రమబద్ధీకరిస్తుంది. ఓకే, బ్యాలెన్స్ చేస్తుంది. Which of the following is a product of the pentose phosphate pathway? Option A NADPH. NADPH is one of the product of the pentose phosphate pathway. Next one. Which molecule is produced during the breakdown of fatty acids? Fatty acids. Option B and D acetyl CoA. Acetyl CoA. Acetyl CoA is produced during the breakdown of fatty acids. Important. What is the role of a coenzyme A in metabolism? What is the role of coenzyme in metabolism? Option C and D. It helps in the formation of acetyl CoA. It helps in the formation of acetyl CoA. Coenzyme helps in the formation of acetyl CoA, a key intermediate in metabolism. Important. How many molecules of ATP are produced during the complete oxidation of one glucose molecule? ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సిడైజ్ అయినప్పుడు ఎంత ఏటీపీ అణువులు ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్ బి అండి 38 అండి 38. During complete oxidation of glucose, 38 ATP molecules are produced. Important. What is the primary function of a HMP shunt pathway? HMP shunt మార్గం యొక్క ప్రాథమిక కార్యం ఏంటి?
ఆప్షన్ బి అండి, టు జనరేట్ NADPH. ఏం చేస్తుందండి? NADPHలను జనరేట్ చేస్తుంది. ద HMP shunt pathway primarily generate NADPH essential for biosynthesis reactions. Important. Which of the following enzyme is used in the generation of ketone bodies? Which of the following enzymes is used in the generation of ketone bodies? Option C అండి, HMG-CoA synthesis. చూద్దాం. HMG-CoA synthesis involved in the formation of ketone bodies. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే ఇదే చివరి అవకాశం అండి. మనకు చాలా తక్కువ టైం అయితే ఉంది. ఈ టైంలో మనము తప్పకుండా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడము, గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడము చాలా చాలా ముఖ్యము. మనం స్కోర్ పెంచుకోవాలంటే తప్పకుండా ఇవి చేయాల్సిందే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.